బంగారంతో మన భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారం కంపల్సరిగా ఉండాల్సిందే. మరి ఇప్పుడు చూస్తే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉదయం ఉన్న ధర సాయంత్రానికి రెట్టింపైనా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్లు ఉంటుంది. ఇక పసిడి పరుగు ఈ మధ్య ధర ఎంత పెరిగినా బంగారం క్రేజు అస్సలు తగ్గలేదు. ధర ఎంత పెరిగినా తగ్గేదేలే అన్నట్లు బంగారాన్ని కొంటూనే ఉంటున్నారు మన భారతీయులు. పసిడి ప్రియుల కోసం నిప్సన్ ఇండియా వాళ్ళు తెచ్చిన ఈ బంపర్ ఆఫర్ గురించి తెలిస్తే అసలు వెనక ముందు ఆలోచించకుండా పెట్టుబడి పెడతారు. ఇంతకీ ఏంటా ఆఫర్? నిజంగా నెలకి 10,000 కడితే 68 లక్షలు వచ్చాయా? ఇందులో ఎంత నిజముంది? దీన్ని నమ్మచ్చా? వాచ్ ద స్టోరీ. ఆడవాళ్ళు కలిస్తే చాలు బంగారం గురించి కంపల్సరీగా డిస్కషన్ ఉంటుంది. ఇక ఇన్వెస్టర్ల మీటింగ్లో గోల్డ్ ప్రస్తావన రాకుండా ఉండదు. రోజు రోజుకు ప్రేమవుతున్న బంగారం మీద ఎందుకంత ప్రేమంటే సరైన సమాధానం దొరకదు. పైగా చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బంగారం ధరలు పెరుగుతున్నాయన్న వార్త విన్నప్పుడల్లా కంగారు. అయ్యో, బంగారం ధర పెరిగిపోతున్నది, వచ్చే ఏడాది మీ అమ్మాయి పెళ్లి చేస్తామంటున్నారు కదా, ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోరాదు అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇక ఈ మాట చెవిలో పడకముందే నగల దుకాణాలకు పరుగులు తీస్తుంటారు చాలామంది. అలాంటి వాళ్ల కోసం నిప్సన్ వాళ్ళు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తారు. బంగారం ధరలు నానాటికి పెరుగుతుండడంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి కాసులు కురుస్తున్నాయి. అయితే బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా రకాల పద్ధతులు ఉంటాయి. నేరుగా అంటే ఫిజికల్గా బంగారం కొనడమే కాకుండా డిజిటల్ విధానంలో కొనచ్చు. అలాగే ఈక్విటీ ట్రేడర్ ఫండ్స్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 10,000 రూపాయల నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో పెట్టుబడిని ఏకంగా 68 లక్షలు చేసింది. ఇక ఆ స్కీమ్ ఏంటో కాదు, ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నిప్సన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నదే ఈ స్కీమ్. నిప్సన్ ఇండియా ETF గోల్డ్ BES ఫండ్లో 10,000 సిప్ పెట్టుబడిని పెడితే 18 సంవత్సరాలకు ఏకంగా 67.59 లక్షలు రిటర్న్ వస్తుంది. ఈ పథకం లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే స్కీమ్ సిప్ రిటర్న్ 11.51% ఉంది. నిప్సన్ ఇండియా ETF గోల్డ్ BES ఫండ్లో నెల ఇన్వెస్ట్ చేయకుండా ఒకేసారి లంసప్ పెట్టుబడి పెట్టిన వారికి సైతం హై రిటర్న్స్ అందుతాయి. ఇక ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు అందులో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆ విలువ 8.4 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి రిటర్న్స్ 12.22% వస్తుందన్నమాట. ఇక నిప్సన్ ఇండియా గోల్డ్ ETF స్కీమ్ గత ఏడాది కాలంలో చూసుకుంటే పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 33.63% మేర లాభాలు ఇచ్చింది. అలాగే గత 9 నెలలలో 25.75% రిటర్న్స్ వచ్చాయి. గత 6 నెలల కాలంలో 19.89% చొప్పున లాభాలు ఇచ్చింది. ఇక ఈ పథకాన్ని మార్చి 2007లో ప్రారంభించగా ప్రస్తుతం ఈ స్కీమ్లో మొత్తం 18,779 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరి మీరు కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? నిప్సన్ ఇండియా గోల్డ్ ETF స్కీమ్ బెటర్ ఆప్షన్ అని అంటున్నారు నిపుణులు. కాగా 2020 కోవిడ్ తర్వాత బంగారం డిమాండ్ పెరిగింది. దీని వలన ధరలు పెరిగాయి. ఇక ఆభరణాల తయారీ, సాంకేతికత, పెట్టుబడులు, కేంద్ర బ్యాంకులు ఈ పెరుగుదలకు ఆజ్యం పోసాయి అని చెప్పొచ్చు. ఇక గడచిన ఏడాది కంటే 2024లో మొత్తం బంగారం డిమాండ్ రికార్డు స్థాయిలో 4,974 టన్నులకు చేరుకుంది. దీని మొత్తం విలువ ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా $382 బిలియన్ల బంగారం మీద పెట్టిన పెట్టుబడి ధర ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. అందుకే బంగారం ధరగా పెరిగినా కొనడానికి, పెట్టుబడి పెట్టడానికి వెనకాడడం లేదు. మరి మీరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా? కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.